अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्री स्वरूप चरणों शरणम जय सद्गुरुदेव। దానంతటదే వస్తుంది అనే ఈ సుందరమైన సభ్యతతో కూడిన విధానాన్ని మనకు ఏర్పరిచినారు. ఈ విధానం వలన రుచులను దాటక సుందరమైన సభ్యతతో కూడిన విధానాన్ని మనకు ఏర్పరిచినారు. ఈ విధానం వలన రుచులను దాటగల స్థితి మనకు వస్తుంది. ఇప్పుడు మీకు 2 గంటల సమయము పూజగా మారినది. అరగంట ఉదయం పూజ, అరగంట సాయంత్రం పూజ, అరగంట మధ్యాహ్నం భోజనం, అరగంట రాత్రి భోజనం. మూడో మెట్టులోని మూడో చిన్న మెట్టు సబ్ స్టెప్ వారు ఏమి చెప్పారంటే, ప్రతి మనిషి నిద్రపోతాడు. సుమారు 6 గంటల సమయం నిద్ర కోసం కేటాయిస్తారు. అందరూ 6 గంటలు నిద్రపోతారు.
నిద్రపోయే ముందు 20 నిమిషాలు పరమాత్మ నిమిత్తం కేటాయించవలసిందిగా మన సద్గురుదేవులు చెప్పి ఉన్నారు. ఎక్కువ సమయం అక్కర్లేదు, కేవలం 20 నిమిషములు సరిపోతుంది. దీనివలన విహారశుద్ధి కలుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్లు విహారశుద్ధికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సద్గురువులు సదరు విధానాన్ని ఈ ప్రకారంగా చెప్పి ఉన్నారు. ప్రపంచం తాలూకు పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు నిద్రపోయే ప్రక్క మీద కూర్చోండి. వేరే ఆసనం వేసుకోవలసిన పని లేదు. కూర్చొని 2 పనులు చేయండి. మొదటది ఆత్మ నిరీక్షణ, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఇది ఏ విధంగా చేయాలి? ఆ రోజు ఉదయం నుండి అప్పటి వరకు చేసిన పనులు తలుచుకొని ఆ రోజు మీ వలన ఏదైనా ఒక మంచి పని, అనగా మీ వలన ఎవరికైనా ఆనందము, ప్రసన్నత కలిగే పనులు జరిగాయేమో మీ ఆత్మను అడగండి. ఒకవేళ మీ వలన ఇటువంటి పరోపకరమైన పనులు ఏమైనా జరిగి ఉంటే ఆ పరమాత్మకే సమర్పించండి. పరమాత్మ, మీ యొక్క దయాకృపల వలన మాత్రమే ఈ పని జరిగింది. ఈ సేవకంలో ఇతరులకు మేలు చేసేంతటా శక్తి ఎక్కడ ఉంది? అటువంటి అవకాశాన్ని నీవే కల్పించావు. అందువలన ఆ పని జరిగింది. ఓ లార్డ్, యు క్రియేటెడ్ సర్కమ్స్టాన్సెస్. ఈ మంచి భగవంతుని దయాకృప వలన మాత్రమే జరిగినది కనుక ఆయనకే అర్పించండి. ఆ తర్వాత మీలో ఏదైనా లోటు కానీ చెడు కానీ ఉందేమో ఆలోచించండి. మీ ఆత్మనే అడగండి. దీనికోసం వేరే గురువు యొక్క అవసరం లేదు. మీ ఆత్మే మీకు గురువు, మార్గదర్శకుడు. యువర్ సోల్ ఈజ్ యువర్ గైడ్. మీ ఆత్మ మీలో ఏ విధమైన చెడు లోటు లేవని చెబితే చాలా మంచి విషయం. ఒకవేళ మీలో అబద్ధం, కపటం, కామము, క్రోధము, లోభము, మోహము మరియు అహంకారము మొదలైనవి ఉన్నట్లు చెబితే అటువంటి వస్తువు ఉన్నట్లు కనిపించగానే దాని గురించి ప్రాయశ్చిత్తం చేసుకోవటం చాలా అవసరం. ఇటువంటి బలహీనతల నుండి విముక్తి ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మరియు ఈ విధమైన ప్రార్థనకు మంచి విధానము ఏమనగా, మీ తాలూకు అన్ని బలహీనతలు ఒకేసారి తొలగించాలని ప్రయత్నం చేస్తే గందరగోళం అయిపోతుంది. అందువలన మీ ఆత్మను అడిగి మీలో ఉన్న అన్ని బలహీనతల కన్నా అతి చిన్న బలహీనతను తీసుకోండి. పెద్ద బలహీనతను తీసుకోవద్దు. ఉదాహరణకు, వేళాకోళం ఆడే అలవాటు మీకు ఉందనుకోండి. ఈ వేళాకోళంలో అబద్ధాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ అబద్ధాల వలన ప్రయోజనం లేదు. అయినా అబద్ధం అబద్ధమే. మరి కారణం లేకుండా ఎందుకు అబద్ధం ఆడాలి? ఇలా అబద్ధం ఆడుతున్నందుకు మీ ఆత్మ బాధపడినట్లయితే ఇటువంటి చిన్న చిన్న బలహీనతలను ఎంచుకొని, ఓ ప్రభు, రేపటి నుండి నాలో ఉన్న ఈ చెడు జరగకుండా ఉండేలా శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేయండి. భగవంతునికి వాగ్దానం చేసి మరుసటి రోజు నుండి ఈ చిన్న దుర్గుణాన్ని వదిలిపెట్టండి. ఈ విధంగా వదిలిపెట్టడం వల్ల మీలో ఆత్మశక్తి, విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా మీరు ఎప్పుడూ ఊహించిన విధంగా ఎప్పటికీ మానలేము అనుకునే పెద్ద పెద్ద దుర్గుణాలు కూడా పరివర్తన పొందటం మీరు చూస్తారు. అవి కూడా నెమ్మది నెమ్మదిగా వదిలివేయగలగటం మీరు చూస్తారు. కానీ దీనికి ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది. ఏమనగా, ఒకసారి భగవంతునికి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని తప్పనిసరిగా అమలు జరపాలి. ఒకవేళ వాగ్దానం అమలు చేయకపోతే మీలో ఆత్మశక్తి, విల్ పవర్ తగ్గిపోతుంది. మీరు వాగ్దానం చేయకపోవటం మంచిది, కానీ వాగ్దానం చేసి అమలు చేయకపోవటం చాలా తప్పు. ఏ వాగ్దానమైనా మీరు చేస్తారో దానిని తప్పకుండా అమలు జరపడం వల్ల మీలో ఆత్మశక్తి, విల్ పవర్ పెరుగుతుంది. ఆ తర్వాత పరమాత్మ యొక్క, మీ ఇష్టదైవం యొక్క ధ్యానం చేసుకొని, ధ్యానం బాగా కుదిరిన తర్వాత
అదే ధ్యానంలో నిద్రపోవాలి. ఇది అభ్యాసం. ఈ విధంగా అభ్యాసం చేసినట్లయితే దీనివలన కలిగే విశేషమైన లాభం మీకు తెలుస్తుంది. అప్పటి వరకు ఏ సోదర సోదరీమణులకైనా ఏమైనా పీడకలలు, అర్థం పర్థం లేని కలలు వస్తుంటే అవన్నీ ఆగిపోతాయి. గాఢమైన నిద్ర పడుతుంది. ఒళ్ళు తెలియకుండా పడుకుంటారు. ఈ సాధన ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీ స్వప్నాలు మారిపోతాయి. సుందరమైన స్వప్నాలు రావడం ప్రారంభిస్తాయి. మీరు పూజలో కూర్చున్నట్లు, ధ్యానం చేసుకుంటున్నట్లు, అప్పుడప్పుడు మీ ఇష్టదైవం యొక్క దర్శనం, అప్పుడప్పుడు మీ గురుదేవుల దర్శనం, సత్సంగంలో కూర్చున్నట్లు ఈ ప్రకారంగా స్వప్నాలలో చూస్తుంటారు. సాధకుడు ఇంకా అభివృద్ధి పొందితే ఇంకా సుందరమైన అనుభవాలు పొందుతాడు. నిద్రపోతూ ఉండగా అనంతమైన సూర్యుల ప్రకాశం కనిపిస్తుంది. శరీరమంతా విద్యుత్ ప్రవాహంతో నిండినట్లు అనుభవం కలుగుతుంది. ఆ స్థితి పొందిన సాధకునికి నిద్రపోయి లేచిన తరువాత నిజంగానే శరీరంలో విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఆ అనుభవంతో సాధకుడు కంగారు పడిపోతాడు, ఆశ్చర్యపడిపోతాడు. అటువంటి సాధకుడు ఏ ధ్యానంలో నిద్రపోతాడో ఉదయం అదే ధ్యానంలో నిద్రలేస్తాడు. లేవగానే పరమాత్మ యొక్క నామమే మొట్టమొదటగా ఉచ్చరించబడుతుంది. అతనిలోని ఈ సుందరమైన ధ్యానావస్థ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఏ ధ్యానావస్థలో నిద్రపోతాడో అంతకన్నా మంచి ధ్యానావస్థ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఏ ధ్యానావస్థలో నిద్రపోయాడో అంతకన్నా మంచి ధ్యానావస్థలో నిద్రలేస్తాడు. ఒక మంచి సాధకుడు అనగా ఎవరి ఆజ్ఞాచక్రంపై స్పందన జరుగుతూ ఉంటుందో అటువంటి సాధకుడు నిద్రపోయి ఉదయం లేస్తే ఆ ఆజ్ఞాచక్రంలో స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ ధ్యానంలో అయితే నిద్రపోయాడో తెల్లవార్లు అదే ధ్యానంలో ఉన్నట్లు వారి ఆత్మ చెబుతుంది. ఈ విధంగా నిద్రపోయిన 6 గంటల సమయము వాస్తవానికి పూజగా మారిపోతుంది. విషయం ఏమిటంటే మన మనసుకు ఒక విశేషమైన గుణం ఉంది. ఏ ఆలోచనలతో నిండి నిద్రపోతామో రాత్రంతా అవే ఆలోచనలతో మనసు మునిగి ఉంటుంది. మనం సంసారంలో ఎప్పుడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిద్రపోయే ముందు ఆ కష్టం తాలూకు చింత మన మనసులో ఉంటుంది. అదే చింతలో నిద్రపోతాము. స్వప్నాలు కూడా ఆ కష్టానికి సంబంధించినవే చూస్తాము. ఉదయం లేచినప్పుడు అదే చింతలో లేస్తాము. ఒక పిల్లవాడు ఉంటాడు. నిద్రపోయేటప్పుడు తల్లి దగ్గర పాలు త్రాగుతూ నిద్రపోతాడు. రాత్రంతా చప్ చప్ మని పాలు త్రాగుతున్న శబ్దాన్ని చేస్తుంటాడు. అనగా ఆ పిల్లవాడు తెల్లవార్లు మానసికంగా పాలు త్రాగుతున్నాడు. అందువలన మనసు యొక్క విశేష గుణము ఏమనగా ఏ ఆలోచనలతో మునిగి నిద్రపోతామో తెల్లవార్లు నిద్రంతా అదే ఆలోచనలతో ఉంటాం. ఈ కారణం చేత మీరు పరమాత్మను ప్రార్థన చేసుకొని పరమాత్మ యొక్క ధ్యానంలో నిద్రపోయినట్లయితే రాత్రంతా ధ్యానం జరుగుతూనే ఉంటుంది. మీరు నిద్రపోయిన 6 గంటల సమయము పూజగా మారిపోతుంది. ఇది విహార శుద్ధి. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు చాలా గట్టిగా చెప్పి ఉన్నారు. ఈ విహార శయ్య అనగా నిద్రపోయే పక్క మాత్రమే నిజమైన యోగక్షేమాల క్షేత్రము. అక్కడే సాధకునికి నిజమైన ప్రగతి లభిస్తుంది. అందువలన మన సద్గురువులు నిజమైన విహార శుద్ధి పొందడానికి క్రియాత్మకమైన విధానాన్ని మన ముందుంచారు. ఈ విధంగా ఉదయం పూజకు అరగంట, సాయంత్రం పూజకు అరగంట, ఉదయం భోజనానికి అరగంట, సాయంత్రం భోజనానికి అరగంట, నిద్ర సమయం 6 గంటలు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంతటి బరువు బాధ్యతలతో ఉండేవారైనప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటే రోజులోని 24 గంటలోనూ పైన చెప్పిన 8 గంటలు అతి సునాయాసంగా మన జీవితాన్ని ఈశ్వరమయం చేసుకోవచ్చు. ప్రపంచం తాలూకు పనులు చేసుకోవటానికి మీ సమయం అంతా మీ దగ్గరే ఉంది. దానిలోంచి 1 సెకను కూడా దేనికోసం తీసుకోలేదు. మీ సమయమంతా ప్రపంచం తాలూకు వ్యవహారాలకు, మీ పనులకు మీ దగ్గరే ఉంది. ఇది
సాధన యొక్క ప్రథమ సోపానం. अगर आप सोचें कि बगैर ध्यान लगाए काम चलेगा तो वो बात भी पैदा नहीं होगी, काम नहीं चलेगा, जैसे हैं वैसे ही रहेंगे। सत्संग में जाना बहुत जरूरी है। पहली चीज, सत्संग अटेंड करेंगे, सारी चीजें अपने आप आपकी सॉल्व होती चली जाएंगी, ऑटोमेटिक, अपने आप। नहीं जाएंगे कुछ नहीं होगा। मेडिटेशन मन को ताकत देने की चीज है, पॉजिटिव वाइब्रेशंस इकट्ठा करने की बात है। जैसे जैसे ध्यान के अंदर चलते चले जाएंगे, सत्संग में जाएंगे, आपका मन पक्का होता चला जाएगा, विल पावर स्ट्रांग होगी सत्संग अटेंड करने से। बहुत जरूरी है। बहुत से भाई लोग हमारे पास ऐसे हैं जो राजमहेंद्री में हैं, पेरेंट्स, बच्चे हैदराबाद में हैं, पर सत्संग अटेंड नहीं करते। अटेंड करना चाहिए। इसके अलावा दुनिया में कोई रास्ता है नहीं, कोई रास्ता नहीं है। बहुत सिंपल रास्ता, बहुत इफेक्टिव रास्ता है। कोई रास्ता नहीं है इसके अलावा। और कोई चीज छोड़नी नहीं है। यह भी नहीं है कि आपको चाय छोड़नी है या प्याज छोड़नी है, या जो आज आप कर रहे हैं वो ही करते रहेंगे, उसमें कोई चीज छोड़नी भी नहीं है। ऐसा का ऐसे ही चलता रहेगा। जो जैसी आपकी आदत है वैसी चलती रहेगी। जैसे जैसे आपका मन स्ट्रांग होता चला जाएगा, विल पावर बढ़ेगी, जो अच्छी चीजें वो ग्रहण करते चले जाएंगे, जो आपके मन को चीजें अच्छी नहीं लगती और छूटती चली जाएंगी अपने आप, अपने आप। मगर उसके लिए एक काम जरूर करना पड़ेगा कि आपको सत्संग अटेंड करना पड़ेगा, सत्संग में जाना पड़ेगा। अगर यहाँ पर प्रोग्राम होता है 3 दिन का और यहाँ सारे लोग आते हैं दर्शन के लिए, दर्शन लाभ का कोई फायदा नहीं है। मैं बार बार कहता हूं कि दर्शन लाभ का कोई फायदा नहीं है, सत्संग में जाने का फायदा है। ये गलत फहमी मत पालिए। देखिए, बहुत बड़ी ये जो है ना, बहुत बड़ा भ्रम है, बहुत जबरदस्त। सबसे बड़ी बात क्या है कि कृपा परमात्मा की तरफ से 3 प्रकार से होती है। पहली ईश्वरी कृपा, कल बताऊंगा मैं ईश्वरी कृपा क्या होती है। दूसरी होती है गुरु कृपा, गुरुओं ने आपको रास्ता बता दिया अपने इष्ट तक, अपने परमात्मा तक पहुंचने का। अब आपकी रिस्पॉन्सिबिलिटी है। सूरज चमका हुआ है, आप छाता लगा के बैठे हुए हैं, तो उसका इफेक्ट कैसे मालूम होगा आपको? मालूम ही नहीं होगा। जब तक आप पूरी लगन से इस रास्ते में नहीं लगेंगे, तब तक गुरु कृपा फलीभूत नहीं होती किसी हालत में भी। कब फलीभूत होगी? जब जाने का रास्ता तो दें आप उसको। उसकी जो कृपा है, उसके जाने का रास्ता तो आप ही देंगे ना। आपने छाता लगा दिया अपने आगे, तो कृपा कैसे पहुंचेगी? नहीं पहुंचेगी। जितना ज्यादा आप सत्संग से अटैच होंगे, पूजा लेके बैठेंगे, उसके बाद अगर आप कोई चीज आपकी इच्छा है तो 99% पूरी होती है वो। ठीक है, तो अपने बच्चों को भी शामिल कीजिए इसके अंदर। अगर वाकई में सत्संग की कृपा चाहिए तो सत्संग की, और नहीं पूछने का कोई फायदा नहीं है कि बेटा हो, बेटी हो, मकान बने, नो यूज, कुछ नहीं होता।
जैसे और संसार में लोग हैं वैसे ही सारे काम चलते हैं सत्संग के अंदर भी। ऐसे बहुत से भाई लोग हैं जो 76, 96, 97 में आया करते थे। बहुत से लोग ऐसे हैं, उनके बच्चे हैदराबाद में या विशाखापट्टनम में या बेंगलोर में हैं, पर कोई लिंक नहीं है, ना खुद का लिंक है ना बच्चों का लिंक है। एक क्षणिक बात कोई मिले तो कोई फायदा नहीं है। बहुत जरूरी है इस चीज को समझना। अगर वाकई में आप योगक्षेम प्राप्त करना चाहते हैं तो रास्ता निकालिए, तभी काम होगा। घर का काम तभी अच्छा चलेगा, ऐसे नहीं चलेगा। घर के अंदर शांति कब होगी? जब रथ के दोनों पहिए एक से होंगे। एक बड़ा एक छोटा नहीं चलता। घर का जो गृहस्थ का समय है वो एक रथ के बराबर है। मेल एक पहिया है, फीमेल दूसरी पहिया है, दोनों रथ के पहिए बराबर है तो सीधा चलेगा। और एक छोटा एक बड़ा हो गया तो वही घूमता रहेगा, चलेगा ही नहीं, चक्कर लगाते रहो उसी में। आज उसने ये कह दिया, कल उसने ये कह दिया, आज मैंने ये कह दिया, बच्चों ने ये कह दिया, घूमते रहिए उस चक्कर में, घूमते रहिए। सत्संग का फायदा उठाना है तो अटेंड करना बहुत जरूरी है। हमारे महाराज जी ने कहीं ऐसा सिस्टम नहीं है। हफ्ते में 2 बार आपको बुलाते हैं सत्संग करने के लिए। सत्संग का कोई फायदा नहीं है, आपका फायदा है। 19 सेंटर चलते हैं यहाँ पर हैदराबाद में, 19 सेंटर्स। बड़े प्यार से जाइए, बैठिए, प्रसाद लेके जाइए, घर में बांटिए मिला के, असली फायदा है। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।